హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్ చాలా కోలాహలంగా ఉంది. అప్పుడే వచ్చిన రైల్లో నుండి దిగిన వాళ్ళు బయటికి వస్తున్నారు. వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళు స్టేషన్కి వచ్చి గబా రైలు వచ్చేస్తుందేమనే ఉద్దేశంతో పరిగెడుతున్నారు. అమ్ముకునే వాళ్ళు తమ పదార్థాలు అమ్ముడు కావాలని బండిని తోసుకుంటూ గబా పరిగెడుతున్నారు. టీ కాఫీలు అమ్ముకునే వాళ్ళు క్యాన్ తీసుకుని ప్లాట్ఫారం మీద ఇటు నుండి అటు అటు నుండి ఇటు బోగిలాలోకి ఎక్కడానికి చూస్తున్నారు. కొంతమంది ప్లాట్ఫారం మీద లగేజ్లతో రైలు కోసం నిరీక్షిస్తున్నారు. స్టేషన్ చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫారం మీద ఒక బెంచి మీద కూర్చుని ఉంది సీత. చంకలో 3 సంవత్సరాల పాప ఉంది. పక్కనే సూట్ కేసు ఉంది. కళ్ళల్లో నీళ్లు. బాల్యం ఎంత బాగుండింది. ధనవంతుల ఇంట్లో పుట్టింది. మంచి ఖరీదైన బట్టలు. ఎంత హాయిగా సంతోషంగా పెరిగింది. తన క్లాస్లో రేవతి అనే అమ్మాయి పేదింటి అమ్మాయి. తక్కువ ఖరీదు గల బట్టలు తొలుగుతుందని ఒకసారి హేళనగా మాట్లాడింది. కానీ ఆ అమ్మాయి చాలా బాగా చదివేది. 10వ తరగతి ఫస్ట్ వచ్చింది. సీత బాగానే చదివేది, కానీ రేవతి కంటే చాలా తక్కువ మార్కులు వచ్చేవి. అది తను సహించలేకపోయేది. వారానికి ఒక రోజు సివిల్ డ్రెస్ ఉంటుంది. ఆ రోజు మంచి బట్టలు తొడుక్కొని వెళ్ళి అందరికీ గొప్పగా మా నాన్నగారు కొన్నారు అని చూపించేది. అందరూ కలిసి ఆడుకునేవారు. ఏమయ్యాయి ఆ రోజులు, ఎంత మధురమైనవి ఆ రోజులు. ఇంటర్ అవ్వగానే పెళ్లి చేశారు. పెళ్లిలో తన వయసు 22. చాలా అట్టహాసంగా దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడేమైంది? గూడు లేని పక్షి అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం అర్థం కావటం లేదు. తనకు పాప పుట్టకముందే నా భర్త శాడిస్ట్ నాన్న, నేను అతనితో కాపురం చేయలేను అని పుట్టింటికి వెళ్ళి చెబితే, కాపురం అన్నాక అటువంటివి చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలమ్మా అని చెప్పి పంపించారు. అందుకే పుట్టింటికి వెళ్ళలేదు. కూతురు ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకోలేదు. ఏం చేయాలి? సీత ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూసింది. మంచి డ్రెస్లో నవ్వుతూ రేవతి నించుని ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? నేను మీ క్లాస్మేట్ రేవతిని. కొద్దిగా లావెక్కాను కదా అన్నది నవ్వుతూ. ఇంకా చదువుతున్నావా? ఏమిటి అలా ఉన్నావు? బాగా ఏడ్చినట్లు ముఖం ఉబ్బిపోయింది. సీత కళ్ళలో నీళ్లు. సీత బాధపడకు, అసలేం జరిగింది? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? మీ పాప భలే ముద్దొస్తుంది. రేవతి పాపను ఎత్తుకోటానికి చేతులు చాచింది. కాని పాప రానని ముఖం తిప్పుకుంది. మా నాన్నగారు వెనకాల ఉన్న వ్యక్తిని పరిచయం చేసింది రేవతి. నమస్కారం అండి. నమస్కారమమ్మా. నేను ఊరికి వస్తున్నాను. నాన్నగారు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అడిగింది రేవతి. ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. మా ఇంటికి పదాం. వద్దు, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు కదా. ఈ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాడో ఎవరికి కనిపిస్తారు? సూట్ కేస్ రాడ్ పట్టుకుంది. నాన్న, సీత మన ఇంటికి వస్తుంది. సీత చెయ్యి పట్టుకుంది. రేవతికి అర్థమైంది. భర్త గెంటేసి ఉంటారు, లేక కొట్టితే తానే వచ్చి ఉంటుంది. తను విన్నది సీత భర్త శాడిస్ట్ అని. రేవతి నాన్నగారు శ్రీకాంత్ కూతురు కోసం క్యాబ్ బుక్ చేశారు. స్టేషన్ బయటికి వచ్చి అందరు క్యాబ్ ఎక్కారు. సీత, ధైర్యంగా ఉండు. ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పుదువు గాని. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మా అమ్మగారు చనిపోయారు. ఎప్పుడు, ఎలా? నా పెళ్లి తర్వాత అన్ని లక్షలు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేస్తే అల్లుడు శాడిస్ట్ అని, కూతురు సంతోషంగా లేదని తట్టుకోలేకపోయింది. మానసికంగా కృంగిపోయింది. జబ్బుపడి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆసుపత్రిలో చేరి అక్కడ కన్ను మూసింది. నువ్వేం బాధపడకు, నువ్వు మా ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు. అమ్మా నాన్న నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. రేవతి ఇంటికి చేరారు. నమస్తే ఆంటీ, నేను గుర్తున్నానా? సీత అమ్మను పలకరించింది. నువ్వు మా రేవతి కలిసి చదువుకున్నారు కదా విశాఖపట్నంలో. అవునండి, నా పేరు సీత. అమ్మా, నేను సీత పెళ్లికి వెళ్ళాను కదా. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. సారీ కూడా బాగా ఇచ్చారన్నాను కదా. ఆ అమ్మాయి. అమ్మా, నేను ప్రయాణం చేసి వచ్చాను కదా, స్నానం చేసి వస్తాను. సీతకి ఏమైనా తినడానికి పెట్టమ్మా. పాపకు పాలు బోర్నవీట కలిపి ఇవ్వు. నాకు ఆకలి లేదు. పాపకు కొద్దిగా అన్నం పప్పుతో చాలు. పాలు ఉంటే ఇవ్వండి.
లేదమ్మా, ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది. ఆంటీ నేను సహాయం చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. వంట చేసి ఉంది. అన్నీ ఒకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తుంది. రేవతి తినదా అడిగింది. స్నానం చేసి వచ్చి తింటుంది, ఈలోగా వేడి చేస్తాను. పాప కోసం చిన్న గిన్నెలో అన్నం వేసి ఇచ్చింది. సీత పాపకు అన్నం తినిపిస్తుంది. రేవతి స్నానం చేసి వచ్చింది. రేవతి అమ్మ సరోజినమ్మ మొబైల్కి వాట్సాప్లో సందేశం వచ్చింది. రేవతి తల్లికి మెసేజ్ చేసింది. అమ్మ సీతను ఏం అడగవద్దు, ఏం జరిగిందో అన్నం తిన్నాక అడుగుదాం, గుర్తు చేస్తే భోజనం చెయ్యదు సరోజనమ్మ. అలాగే అని మెసేజ్ పంపారు. సీతకి రేవతికి భోజనం వడ్డించింది సరోజనమ్మ. మీ చెల్లెలు రాగిని మన పాఠశాలలో మనకంటే 2 సంవత్సరాలు జూనియర్ క్లాస్లో ఉండింది. ఏది అడిగింది సీత. తను ఉస్మానియాలో బీటెక్ చదువుతుంది, కాలేజ్కి వెళ్ళింది. నేను సెంటర్ యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతున్నాను. మా ఫ్రెండ్ పెళ్లి ఖమ్మంలో అయితే వెళ్ళి వస్తున్నాను. సెలవు పెట్టాను, రేపు వెళ్తాను. నువ్వు ఎంటెక్ చదువుతున్నావా? ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది కదా. సెంటర్ యూనివర్సిటీ మంచిది కదా. ప్రకటన చూసి అప్లై చేశాను, సీటు వచ్చింది. నాన్న చేత విఆర్ఎస్ పెట్టించాను. రేవతి ఏం చేసినా ఆలోచించి చేస్తుంది. అందుకే ఆయన రేవతి మాట విన్నారు అన్న సరోజనమ్మ. మనం 10 చదివేటప్పుడు నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చావు కదా. మా నాన్న బడిపంతులు, చిన్న ఉద్యోగం, బతకలేక బడిపంతులంటారు కదా. మాకు సొంత ఇల్లు లేదు. అమ్మ వాళ్ళు విశాఖపట్నంలో ఉండి నేను ఇక్కడ హాస్టల్లో ఉంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నాకు స్కాలర్షిప్ వస్తుంది. నాన్నకి విఆర్ఎస్ తీసుకుని వచ్చేయమన్నాను. నాన్నకి ఇప్పుడు పెన్షన్ వస్తుంది. నాన్న ఇక్కడ ట్యూషన్స్ చెప్తున్నారు. ఆ జీతం కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. కొంతమంది ముస్లిం విద్యార్థులు నాన్న దగ్గర తెలుగు ట్యూషన్కి వస్తారు. నాన్నకి అనుభవం ఉంది, మంచి పేరుంది. అప్పులు చేసి అక్క పెళ్లి చేశారు. మాకన్నదమ్ములు లేరు, మేమే కొడుకులు కూడా అన్నది రేవతి. వీళ్ళు భోజనం ముగించి వచ్చి కూర్చున్నారు. పాప నిద్రపోతుందేమో, లోపల మంచం మీద నిద్రపుచ్చిరామ్మా అన్నారు సరోజనమ్మ. సీత కూతుర్ని నిద్రపుచ్చి వచ్చింది. సరోజనమ్మ వంటగదిలో కంచాలవి తీసి కడుగుతూ ఉంది. మీకు పని మనిషి లేదా? సీత అడిగింది. లేదు, మేమే పని చేసుకుంటాం. ఒక్కో అప్పుడు నేను గిన్నెలు తోముతాను. ఎప్పటివప్పుడు కడిగేస్తే ఉండవు కదా. వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అనుకున్న సీత. రేవతి సీతని తల్లిని హాల్లోకి పిలిచింది. ఇప్పుడు చెప్పు సీత, అసలేమైంది? ఎందుకు ఇల్లు వదిలి వచ్చేశావు? ఆయన ఇంటి నుండి గెంటేశారు. నా సలహా ప్రకారం నువ్వు పుట్టింటికి వెళ్ళటమే మంచిది. 2-3 రోజుల తర్వాత అతనే వచ్చి నేను తీసుకెళ్తాడు. తల్లి ఎప్పుడు బిడ్డ తప్పు చేసినా క్షమిస్తుంది, అక్కును చేర్చుకుంటుంది అన్న సరోజనమ్మ. మా అమ్మ చనిపోయిందాంటీ, అటువంటి ఆశలు నాకు లేవాంటీ. ఆయన రారు. అంతకుముందు ఒకసారి ఆయన కొడితే పుట్టింటికి వెళ్ళాను. ఆయన రాలేదు. నాన్న కీచులాటలు సహజం, సర్దుకుపోవాలి అని చెప్పి అత్తింటికి పంపించారు. కోపం తగ్గిపోయాక నువ్వు గుర్తుకు వస్తావు కదా. లేదాంటీ, చాలా సహించాను, ఇక నాకు ఓపిక నశించింది. సీత, నీ దగ్గర మొబైల్ లేదా అడిగింది రేవతి. ఆయన కొనలేదు. మొబైల్ ఉంటే నేను అబ్బాయిలతో మాట్లాడతానట, ప్రేమిస్తానట. మా ఇంట్లో ల్యాండ్లైను ఎటువంటిది ఉందో తెలుసా? ఇన్కమింగ్ మాత్రమే వస్తుంది, అవుట్ గోయింగ్ ఉండదు. అవుట్ గోయింగ్ ఉంటే నేను అబ్బాయిలతో మాట్లాడతానట. ఇటువంటి ల్యాండ్లైన్ కూడా ఉందా? రేవతి అడిగింది. నాకు మా ఇంట్లో పెట్టే వరకు తెలియదు. ఎంటెక్ చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకున్నారు పెళ్లిలో. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అనుకున్నారు. చదువుకున్నవాడు ఇలా ఆలోచించడం ఏమిటి? నేను పెళ్ళైనప్పుడు అదృష్టవంతురాలిని అనుకున్నాను. లంగా కొద్దిగా ఎత్తి తొడ మీద వాతలు చూపించింది. సరోజనమ్మ, రేవతి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏమిటివి అడిగింది రేవతి. సిగరెట్ వాతలు. చదువుకున్న వాళ్ళలో కూడా ఇటువంటి షాడిస్టులు ఉన్నారా? కడుపు మీద, వీపు మీద దెబ్బలు ఉన్నాయి, కానీ ఎవరికి చూపించలేను. సీత కంట్లో కన్నీరు వస్తున్నాయి. వెంటనే విడాకులు అప్లై చెయ్యి అన్నది రేవతి. మీ పుట్టింటికి వెళ్ళి అక్కడి నుండి కోర్టు ద్వారా విడాకులకు అప్లై చేస్తే బాగుంటుంది అన్న సరోజనమ్మ. దానికి మా నాన్న ఒప్పుకోవటం లేదు అన్న సీత. కాపురం చేస్తున్నది నువ్వా మీ నాన్న? నువ్విక్కడే ఉంటున్నావు.
నేను నీకు జీవనాధారం చూపిస్తాను. సీత రేవతి చెయ్యి పట్టుకుని నన్ను క్షమించు రేవతి. పాఠశాల చదివేటప్పుడు నిన్ను బాధ పెట్టాను. హేళనగా మాట్లాడేదాన్ని. నేను ధనవంతుల బిడ్డననే అహంకారం ఉండేది. మా నాన్నకి బంగారం వ్యాపారం చాలా డబ్బు ఉండింది. ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు. దేనికి లోటు లేదు. ఇంటిలో 3 పనివాళ్ళు. అమ్మ కూడా వంట చేసేది కాదు. ఇంట్లో వంట మనిషి ఉండింది. నువ్వు పేదరికంలో ఉన్న క్లాసులో ఫస్ట్ వస్తున్నావని సహించలేకపోయేదాన్ని. డబ్బు ఒకటే కాదు, అందంగా కూడా ఉన్నాను. టీచర్స్ అందరూ నేను ఇష్టపడుతున్నారని అసూయగా ఉండేది. ఒకసారి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నీకు వ్యతిరేకముగా నెగిటివ్ చెప్పాను. టీచర్ నన్ను తిట్టారు. ఇంకెప్పుడు రేవతి గురించి అలా మాట్లాడకు అని తిట్టి పంపించారు. ఈ విషయం నీకు తెలియదు. అసలు ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం నాకు తెలుసు. తెలుసా? తెలిసి సహాయం చేస్తున్నావా? మనం స్నేహితులం సీత. నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో ఎలా వదిలిపెట్టి వస్తాను? అవన్నీ మర్చిపో. టీచర్ నన్ను పిలిచి నువ్వేం చెప్పావో చెప్పి నువ్వు నాకు స్నేహితురాలివి కావని నీకు దూరంగా ఉండమన్నారు. రేవతి సీతను కౌగిలించుకున్నది. నీకు నేనున్నాను సీత. శ్రీకాంత్ గారు ఇంటికి వచ్చారు. సరోజనమ్మ సీత గురించి చెప్పింది. ఇప్పుడే లాయర్కి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తున్నారు. అప్పుడే వద్దంకుల్ అన్న సీత. నువ్వేం భయపడవద్దు. ఇతను నా పాత విద్యార్థి. బతకలేక బడిపంతులంటారు కానీ బడిపంతులు చాలా అదృష్టవంతుడమ్మా. ఒక తండ్రి బిడ్డలు వార్తకంలో వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదు. కానీ మాకు పాత విద్యార్థులు, నేటి విద్యార్థులు అందరూ అభిమానిస్తారు. ఏదైనా అవసరం వస్తే సహాయం చేయటానికి ముందుకు వస్తారు. నా పాత విద్యార్థులు డాక్టర్స్, ఇంజనీరింగ్స్, లాయర్స్, ఐపీఎస్, ఐఏఎస్ ప్రొఫెసర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నా మాస్టర్ మీకు ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ చేయండి, మేము మీకు సహాయం చేస్తామని మొబైల్ నెంబర్స్ ఇచ్చి వెళ్తారు. ఉద్యోగంలో చేరాక కలిసి వెళ్తారు. మేము వేల కొలది విద్యార్థుల మనస్సులో ఉన్నాము. ఇంతకంటే అదృష్టం ఏమిటి అని చెప్పి లాయర్కి ఫోన్ చేశారు. ఒక అర్ధగంటలో లాయర్ వచ్చాడు. నమస్తే మాస్టర్. సునీల్, ఈ అమ్మాయే సీత పరిచయం చేశాడు. నమస్కారం అండి లాయర్ గారు. ఇతను నా పాత విద్యార్థి, ఇప్పుడు లాయర్. వివాహమైంది, 2 పిల్లలు. చాలా బాగా చదివేవాడు. సంస్కారము, క్రమశిక్షణ కలవాడు. నా గురించి అంత చెప్పవలసిన అవసరం లేదు మాస్టరు. లాయర్ సునీల్ వచ్చి కూర్చున్నాడు. సీతకి భయంగాను అయోమయంగాను ఉంది. కోర్టులో వేస్తే చాలా డబ్బు ఖర్చవుతుంది, చాలా సమయం పడుతుందని తాను విన్నది. తన దగ్గర ఉన్న బంగారం, తన వంటి మీద ఉన్నది మంగళసూత్రం, చెవిల దిద్దులు, 2 గాజులు ఉంగరం. ఇవి అమ్ముకొని కొన్ని రోజులు బతకగలదు. ఎన్ని రోజులు రేవతి వాళ్లకు భారంగా బతకగలదు? అంకుల్, ఇప్పుడు విడాకుల కేసు వేయాలా? నువ్వు డబ్బు గురించి ఆలోచించవద్దు. ఇతను నీ వద్ద ఫీజు అసలు తీసుకోడు. అసలు ఏం జరిగిందో, నువ్వు అనుభవించిన కష్టాలేమిటో లాయర్తో అన్నీ చెప్పు. ఏమైనా సలహా అయినా ఇస్తారు కదా. లాయర్తో అబద్ధాలు చెప్పకూడదు, జరిగింది చెప్పు అని చెప్పింది. బంధువుల్లో మగవారితో కూడా మాట్లాడకూడదు. మానసికంగా, శారీరకంగా బాధలు అనుభవించాను. ఇక ఓపిక నశించింది. గర్భిణీగా ఉన్నప్పుడు వదల్లేదు, బాలింతరాలిని వదల్లేదు. నాకు 18 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. ఇప్పుడు నా వయసు 22 సార్. నన్ను కాలేజీలో చేర్చిన డిగ్రీ అయిపోయేది. తన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. రేవతి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఇన్ని ఎలా భరించావు సీత? వింటూనే బాధగా ఉంది అన్నది. పెళ్ళయ్యాక చాలా రోజుల వరకు ఎవ్వరితో చెప్పుకోలేదు. మా అమ్మ బాధపడుతుందని నేను చెప్పకపోయినా పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ దెబ్బలు చూసి అడిగేసరికి చెప్పవలసి వచ్చింది. నన్ను కౌగలించుకుని బాగా ఏడ్చింది. అమ్మ చావుకు పరోక్షంగా నేనే కారణం. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వారు అందంగా ఉంటారా? చామన్ ఛాయలో ఉంటారా? సునీల్ అడిగాడు. చామన్ ఛాయ. కొంతమంది మగవాళ్ళలో ఆత్మన్యూనత భావం ఉంటుంది. అటువంటి వాళ్ళు తన భార్య తనకంటే సంపాదనలో కానీ, పేరు సంపాదనలో కానీ, అందంలో కానీ ఎక్కువైతే సహించలేరు. నువ్వు అతని కంటే ఎక్కువ చదవలేదు, సంపాదన లేదు, కీర్తి లేదు. కానీ నీలో అందం ఉంది. నీకంటే అతను ఛాయ తక్కువ. కాబట్టి ఎక్కడ వేరే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారోనని భయం.
నువ్వు చెబుతున్న ప్రకారం మీ ఆయనకి ఆత్మన్యూనత భావం ఉంది. ఆత్మన్యూనత భావం ఉన్న మనుషులు భార్యల్ని చిత్రహింసలు పెడతారు, లేక అనుమానిస్తారు. అసలు మనిషి శాడిస్ట్ అని అర్థమవుతుంది లాయర్ గారు. ఇటువంటి వ్యక్తితో కాపురం చేసే కంటే విడాకులు తీసుకోవటం ఉత్తమం అన్నది రేవతి. నాకు రేవతి చెల్లి లాంటిది, కాబట్టి నువ్వు కూడా చెల్లివే. నీ శరీరం మీద గాయాలను ఫోటో తీసి పెట్టుకో. అతను శాడిస్ట్ కాబట్టి నిన్ను హింసించాడు, కాబట్టి విడాకులు తొందరగా వస్తాయి. పెట్టాలా వద్దా అన్నది నీ ఇష్టం. మరో విషయం ఏమిటంటే, నువ్వు పుట్టింటికి వెళ్లకుండా ఫ్రెండ్ ఇంటికి వచ్చావు. నువ్వు మంచిదానివి కాదు, ఎక్కడికి వెళ్ళావో అని నీ మీద నింద వేయవచ్చు. ఇటువంటి వాళ్ళు భార్యల మీద నింద వేస్తారు. ఆలోచించుకొని నా కబురు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సీత, మనం బజారుకి వెళ్దాంరా అన్నది రేవతి. దేనికి? రా చెప్తాను. పాపలేస్తే అమ్మ బిస్కెట్స్ తినిపించి బోర్నవేటి తాగిస్తుంది. ఇద్దరు కలిసి బజారుకి వెళ్లారు. మొబైల్స్ అమ్మే దుకాణానికి తీసుకువెళ్ళింది. రేవతి మొబైల్ కొన్నది. రేవతి తన కోసం కొనుక్కుందనుకుంది సీత. ఈ మొబైల్ నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని ఇచ్చింది. నాకెందుకు? కావాలి సీత అని చెప్పింది. మొబైల్ కొనుక్కొని ఇద్దరు ఇంటికి వచ్చారు. రాగానే ఆ దృశ్యం చూసి సంతోషంగా నించుంది సీత. సరోజమ్మ పాప దాగుడు మూతలు ఆడుతున్నారు. తల్లిని చూసి వచ్చింది. ఆడుకోని అని చెప్పి లోపలికి వెళ్ళింది. రాగిని కూడా వచ్చి ఉన్నది. అక్క బాగున్నావా? అమ్మ అన్ని విషయాలు చెప్పింది అన్నది. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుకొని ఉద్యోగం చెయ్యి. ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవద్దు. రాగిని మనసు చలించింది. సీత రేవతి ఇంటికి వచ్చి 2 రోజులైంది. పొద్దున ట్యూషన్ పిల్లలు వచ్చినప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని వస్తే నువ్వెందుకమ్మా అని అడిగితే, నాకు వ్యాపకం కావాలి కదా, నేను ఇంటర్ చదివాను, నాకు తెలుగు, సైన్స్, సోషల్ బాగా వచ్చు, నేను వాళ్లకు పాఠాలు చెబుతాను అంతాను. పిల్లలకు తెలుగు పద్యాలు, సామెతలు, హిస్టరీ కథలు అన్నీ బాగా చెప్తుంది. అలా సమయాన్ని గడుపుతుంది. కానీ ఇంకా భర్తకు విడాకులు ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచించుకోలేకపోతుంది. పాప సరోజమ్మకు దగ్గరైంది. సీత ఉదయం సాయంత్రము ట్యూషన్లో బిజీగా ఉంటుంది. సీత, నువ్వు విడాకులకు అప్లై చేయవా? రేవతి అడిగింది. నాకేం అర్థం కావటం లేదు, ఏం చేయాలో. రేవతి, నేను ఎన్ని రోజులు ఫ్రీగా తినగలను? మీకు డబ్బులు ఇస్తాను, పేయింగ్ గెస్ట్గా ఉంటాను. నువ్వు మాకు భారం కాదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. నువ్వు వెంటనే విడాకులు నోటీస్ పంపు. లాయర్గాని పిలిపిస్తాను. మరో విషయం, నువ్వు బిఏకి ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్లో ఫారం ఫిలప్ చేద్దువు కానీ నువ్వు డబ్బుల గురించి బాధపడవద్దు. నేను ఫారం డౌన్లోడ్ చేశాను. రేవతి సీత చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. డెస్క్టాప్ ఓపెన్ చేసి, ఇప్పుడు చెప్పు, రెగ్యులర్గా చదువుతావా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతావా, ప్రైవేట్గా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అయితే నీకు మెటీరియల్ వస్తుంది. అలాగే, కానీ ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది కదా. బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్షకి అప్లికేషన్ పెట్టింది. రాత్రి పాపను పడుకోబెట్టింది రేవతి. సీత, నీతో మాట్లాడాలి అన్నాడు శ్రీకాంత్. సీత హాల్లోకి వచ్చింది. చెప్పండి అంకుల్ అన్నది కూర్చులో కూర్చుని. సీత కూడా వచ్చి కూర్చుంది. మీ నాన్నగారి దగ్గర మొబైల్ ఉంది కదా? ఉంది. నెంబర్ తెలుసా? తెలుసు. ఇవ్వు, మీ నాన్నగారికి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉన్నట్లు చెబుతాను. వద్దంకుల్, అది నా బాధ్యత. ఈ పాటికి మీ వారు మీ ఇంటికి ఫోన్ చేసి ఉంటారు. మీ నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడ్డం కాదు, నన్ను అత్తింటికి వెళ్ళమని సలహా ఇస్తారు. ఆయన మా నాన్నగారికి ఫోన్ చేసి ఉండరు. నువ్వు మా ఇంట్లో ఉన్నట్లు తెలియజేయకపోతే నాదే తప్పు అవుతుంది, నన్నే అంటారు కూడా. ఫోన్ చేస్తాను, నెంబర్ ఇవ్వమ్మా. అప్పుడే వద్దు నాన్న, మరి కొన్ని రోజులు అవ్వనివ్వండి అన్నది రేవతి. మరో విషయం, విడాకులు అప్లై చేస్తావా అని సునీల్ ఫోన్ చేసి అడిగాడు. అలాగే అంకుల్, రేపు రమ్మని చెప్పండి. రేవతి ఆశ్చర్యంగా చూసింది. ఈవినింగ్ అడిగితే ఏం నిర్ణయించుకోలేదు అని చెప్పింది. శ్రీకాంత్ బయటికి వెళ్తూ ఉంటే అంకుల్ అని పిలిచింది. ఏమిటమ్మా? ఒక పోలిథిన్ కవర్ ఇచ్చింది. ఏముంది ఇందులో? చెవిదిద్దులు, ఉంగరం, 2 గాజులు, నా వద్ద ఉన్న బంగారము, మంగళసూత్రం విడాకులు తీసుకునే వరకు ఉండాలి. ఇవి అమ్మి డబ్బులు తీసుకురండి, లేక నన్ను రమ్మన్నా వస్తాను. ఇవి ఉంచమ్మా. ఇప్పుడు డబ్బులెందుకు? ఎంతకాలమని మీ ఇంట్లో తినగలను? నాకు ఖర్చులకు కావాలి కదా, తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి ఆ కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ మంచివాళ్లే.
తర్వాత లాయర్ సునీల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకువచ్చాడు. సీత సంతకం చేసేసింది. మీకు వర్ణంగా ఎంత కావాలి? ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? సునీల్ అడిగాడు. నాకేం వద్దండి, సంబంధం తెగిపోతే చాలు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం రేవతి తనతో ఒక అమ్మాయిని తీసుకువచ్చింది. సీత నా క్లాస్మేటు, నా క్లోజ్ ఫ్రెండ్ రుక్మిణి. నమస్కారం సీత. రేవతి మీ గురించి అన్నీ చెప్పింది. నమస్కారం. సీత ఆశ్చర్యంగా చూస్తుంది. రేవతి ఏం చేసినా ఆలోచన చేస్తుంది. ముందు చెప్పకుండా చేస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే గుణం ఉంది. ఏదో ఉద్దేశంతోనే తెచ్చి ఉంటుంది అనుకుంది. మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళింది రేవతి. మా చెల్లికి మీ ట్యూషన్ చెప్తారా అడిగింది రుక్మిణి. మీ చెల్లెలు ఏం చదువుతుంది? మా చెల్లెలు 8వ తరగతిలో ఉంది, తమ్ముడు 10వ తరగతి. ఇద్దరు లెక్కలు సైన్స్ బాగా చదువుతారు, కానీ సోషల్లో మంచి మార్కులు రావు. పాలిటిక్స్ సివిల్స్ అంటే బోర్ అంటారు. సరాసరి మార్కులు బాగుండాలంటే అందులోనూ మంచి మార్కులు రావాలి కదా. మీకు ట్యూషన్కి ఫీ ఇస్తాను. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి చెప్పాలి. నేను చెప్తాను కానీ నాకు ఫీ వద్దు. ఫీ లేకుండా ఎలాగా? నువ్వు బంగారం అమ్మటానికి చూసావు, నీ ఖర్చులకు కావాలి కదా. రేవతి టీ తెస్తూ చెప్పింది. సరే వస్తాను అన్నది. ఇద్దరూ టీ తాగారు. ఇప్పుడు మా ఇంటికి రా, అమ్మ నాన్నలతో మాట్లాడదు గాని అన్నది రుక్మిణి. ఫ్రెష్ అయిపోయి వస్తాను. ఆంటీ పాపను చూసుకుంటూ ఉంటారు కదా, నేను రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అలాగే వెళ్ళిరా. రేవతి నువ్వు కూడా వెళ్ళు అన్న సరోజనమ్మ. ముగ్గురు బయలుదేరి వెళ్లారు. రుక్మిణి ఇంటికి వెళ్లారు. రుక్మిణి చెల్లి స్వాతి తమ్ముడు వేణులతో మాట్లాడింది. రుక్మిణి నాన్నగారు సురేష్ వైద్యుడు, తల్లి శారద అందరు ఇంట్లో ఉన్నారు. అంతకుముందు రేవతి రుక్మిణితో అన్ని విషయాలు చెప్పింది కాబట్టి వాళ్లకు తెలుసు. స్వాతికి వేణుకి ట్యూషన్ చెప్పడానికి మాట్లాడింది. మరుసటి రోజు నుంచి రావటానికి ఒప్పుకుంది. సీతకి చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి తాను సంపాదించగలదు. తనకి సంపాదన వస్తే తను కూతురుతో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వెళ్ళిపోవాలి. రేవతి ఇంటికి దగ్గరలో ఉండాలనుకున్నది. రేపు మనం కోర్టుకి వెళ్ళాలి అన్నాడు శ్రీకాంత్ సీతతో. నేను కదా వెళ్ళవలసింది, మీరు వస్తారా? నిన్ను ఒక్కదాన్ని ఎలా పంపిస్తానమ్మా? తన స్కూటర్ మీద సీతని కోర్టుకు తీసుకువెళ్లారు. సీత భర్త లాయర్ వాయిదా తీసుకుని వెళ్లారు. అదేమిటి అంకుల్, వెంటనే విడాకులు ఇవ్వరా? వాయిదా ఎందుకు తీసుకున్నారు? జాప్యం చేయటానికి అలా తీసుకుంటూ ఉంటారు. సీత రోజు ఉదయం ఇంటికి వచ్చే పిల్లలకు అంకుల్ ట్యూషన్ చెప్పే వాళ్లకు టీచింగ్ చేస్తుంది. సురేష్ గారిని అడిగి కొద్దిగా అడ్వాన్స్ అడిగి తీసుకుని వచ్చి బుక్ షాప్కి వెళ్ళి 8, 10వ తరగతిలో సోషల్ పుస్తకాలు కొని తెచ్చుకుంది. నోట్బుక్స్, కొన్ని తెల్ల కాగితాలు కొని తెచ్చుకుంది. సీత టెక్స్ట్ బుక్స్ ఎందుకు, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా? రేవతి అడిగింది. వాళ్లకు చదువుకోవటానికి కావాలి కదా. రోజు సాయంత్రం స్వాతికి వేణుకి ట్యూషన్ చెప్తుంది. ఇంట్లో నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సీత చేతి వ్రాత చాలా బాగుంటుంది. పాఠశాల చదువుకునేటప్పుడు రేవతి అనుకునేది సీత ఎంత గుండ్రంగా రాస్తుందో అని. మళ్ళీ నీ చేతి వ్రాత చూసి అదృష్టం కలిగింది, ఏం మారలేదు అన్నది రేవతి. చేతి వ్రాత ఎప్పటికీ మారదు. ఒకరోజు సీత భర్త మోహన్ వచ్చాడు. సీత రేవతితో చెప్పింది. అతనే మా ఆయన అన్నది. రేవతి బయటికి వచ్చింది. మొబైల్లో వీడియో ఆన్ చేసింది. రేవతి అతను వస్తాడని ఊహించింది. కోర్టు నోటీసులో రేవతి వాళ్ళ ఇంటి చిరునామా ఇచ్చారు. పుట్టింటికి వెళ్లకుండా ఎవరింటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ ప్రియుడు ఉన్నాడా అని అడిగాడు. ఏ మిస్టర్ మోహన్, మాటలు తిన్నగా రాని. సీత నా స్నేహితురాలు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. మా ఇంటికి రమ్మని పిలిచాను తప్ప. నువ్వు ఇంటిని నిర్దాక్షిణంగా తల్లి కూతులని ఇంటి నుండి గెట్టేశావు. నీకేమిటి సంబంధము? నువ్వెవరు అడగటానికి అడిగింది రేవతి. సీత మౌనంగా నించుంది. నువ్వెవరి మధ్యలో మాట్లాడడానికి? నేను నా భార్యను అడిగాను. కొట్టి ఇంటి నుండి గెంటేసినప్పుడు భార్యాభర్తల బంధం పోయింది. నేను సీత శ్రేయోభిలాషిని, స్నేహితురాలిని. ఈ మాటలు వినిపించి సరోజనమ్మ బయటికి వచ్చింది. అయ్యో, గుమ్మంలో నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి రండి అన్నది. ఇటువంటి వాళ్ళను లోపలికి పిలవకూడదు అన్నది రేవతి. అతను వెళ్ళిపోయాడు. సునీల్ వచ్చాడు. ఏడి మోహన్, ఏదన్నా గొడవ పడ్డాడా? రేవతి సునీల్కి మోహన్ వచ్చినట్లు మెసేజ్ పంపింది.
తాను వీడియో తీసి చూపించింది. అసలే శాడిస్టు, ఏమైనా గొడవ చేస్తారనుకున్నాను, అందుకే వచ్చాను. సీత ఏడుస్తూ కూర్చుంది. నువ్వేడవకమ్మా, ఏమీ కాదు, నీకు విడాకులు వస్తాయి, ఇక అతని గురించి మర్చిపో అన్నాడు సునీల్. లాయర్ వెళ్ళిపోయాడు. నేనిక్కడ ఉండటం మంచిది కాదేమో, మీకు ఇబ్బంది, ఆయన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వుంటే ఇబ్బంది ఏమీ లేదు, అతనిక రాడు అన్నది రేవతి. సీత వచ్చి నెల రోజులైంది. శ్రీకాంత్ సీతకి కొంత డబ్బు ఇవ్వబోయాడు. ఎందుకు అంకుల్? నేను నా విద్యార్థులకు ట్యూషన్ చెప్తుంటే నాకు సాయం చేశావు కదా, నేను విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకుంటాను కదా, నీకు నేను జీతం ఇస్తున్నాననుకో. నాకు భోజనం పెట్టారు, మా పాపకు పాలు బూస్ట్ ఇచ్చారు, పాపను బాగా చూసుకుంటున్నారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. అంత పెద్ద మాటలనకు, మాకు భారం కాదు, తీసుకోమ్మా సరోజనమ్మ అన్నది. సీత తీసుకున్నది. అంకుల్, ఈ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉంటే చూడండి, నేను పాప ఉంటాము. నీ దగ్గర డబ్బు లేదు, సామాన్లు లేవు, ఎలా ఉంటావు? మిమ్మల్ని చూశాక చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు విచ్చలవిడిగా చాలా డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని, తక్కువ డబ్బుతో అప్పులు చేయకుండా ఎలా సర్దుకుపోవాలో అర్థమైంది. ముందు మీ దగ్గర 2 గిన్నెలు తీసుకుని వాడుకుంటాను, నేను గిన్నెలు కొనుక్కున్నాక మీ గిన్నెలు మీకు ఇస్తాను, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కూర్చుంటాయి. ప్లీజ్ అంకుల్, మొన్ననే ఒక ఫ్లాట్ ఖాళీ అయింది కనుక్కుంటాను, వెళ్ళి వచ్చి నేను మాట్లాడేశాను, నెలకు అద్దె 8,000 రూపాయలు, కొంతమంది పిల్లలకు ట్యూషన్లు చెప్తాను, నా ఫ్లాట్లో వీలైతే ఏర్పాటు చేయండి, నేను బజారుకి వెళ్ళి చాప దిండు దుప్పట్లు తెచ్చుకుంటాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళవద్దమ్మా, నేను వస్తాను పదాం. పాపను కూడా తీసుకెళ్ళింది. శ్రీకాంత్ గారితో వెళ్ళి కొన్ని సరుకులు, చాప దుప్పటి దిండు తెచ్చుకుంది. ఆ ఇల్లు కూడా అదే అంతస్తులో ఉంది. నా వద్ద రైస్ కుక్కర్ ఉంది, మేము ఎలాగూ వాడడం లేదు, అది ప్రస్తుతానికి వాడుకోం. చిన్న కుక్క 3 లీటర్లు ఉంది, అది కూడా వాడటం లేదు, నువ్వు కొనుక్కునే వరకు వాడుకోం. కొన్ని గిన్నెలు, గ్లాసులు 2 ఇవన్నీ షోకేస్లో ఉన్నాయి. సీత అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యింది. సాయంత్రం రేవతి ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి సీత ఇంటికి వచ్చింది. ఏమిటలా వచ్చేసావు? నెల రోజులు మీ ఇంట్లో ఉన్నాను కదా, ఇప్పుడు నాకు కొద్దిగా సంపాదన ఉంది, ఒకటే ఫ్లాట్లో ఉన్నాము, మా పాప మీ అమ్మ దగ్గర బాగా అలవాటైంది, ఆంటీ దగ్గర ఎక్కువగా ఉంటుంది, మా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళయ్యాకే నేను పుట్టింటికి వెళ్తాను, ఎందుకంటే నేను పుట్టింటికి వెళ్తే మా చెల్లెల పెళ్ళిళ్ళు కావు అన్నారు నాన్నగారు. రోజు కలుస్తూనే ఉంటాను కదా. సీత చాప మీద కూర్చొని వ్రాస్తూ ఉంటుంది. రేవతికి బాధ అనిపించింది. మనం ఇప్పుడు బజారుకి వెళ్తున్నాం అన్నది రేవతి. దేనికి? నువ్వు నేను వెళ్తున్నాం, పాపను మా ఇంట్లో పెట్టి వెళ్తున్నాం, రాగిణి కూడా ఇంట్లోనే ఉంది, పాపను చూసుకుంటుంది. పాపను రేవతి ఇంట్లో పెట్టి ఇద్దరు ఫర్నిచర్ షాప్కి వెళ్లారు. చిన్నది ఫోల్డబుల్ టేబుల్ ఒకటి, ఒక చైర్ కొన్నది. డబ్బులు రేవతి కార్డ్ మీద పే చేసేసింది. నువ్వు కింద కూర్చొని రాయటం నాకు నచ్చలేదు అన్నది. రేవతి, నేను చాలా రుణపడి ఉన్నాను, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇద్దువు కానీ, భోజనం కూడా ఇదే టేబుల్ మీద తినవచ్చు, అప్పుడు పుస్తకాలు టేబుల్ మీద పెట్టకు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. ఒకరోజు సీత, స్వాతి వేణులకు ట్యూషన్ చెప్తుంది. శారద, ఒక మహిళ, 2 అమ్మాయిలతో వచ్చారు. ఆ 2 అమ్మాయిలు కీర్తి, శాంత 10 చదువుతున్నారని చెప్పారు. ఆ మహిళ శాంత తల్లి పార్వతమ్మ పరిచయం చేశారు. నమస్తే టీచర్, పిల్లలు అభివాదం చేశారు. నమస్తే చెప్పి నమస్తే అంటే ఆమెకు అభివాదం తెలిపింది. నమస్తే అమ్మా, నువ్వు చాలా బాగా బోధిస్తున్నావని స్వాతి, వేణులు చెప్పారు. వీరిద్దరు కూడా చదువుతారు, నేను కొంత అడ్వాన్స్ ఇస్తున్నాను అని కొంత డబ్బు ఇచ్చారు. సీత తీసుకుంది. కృతజ్ఞతల ఆంటీ, ఒక్కొక్కప్పుడు దేవుడు కష్టాల మీద కష్టాలు ఇస్తాడు, ఒక్కొక్కప్పుడు అడగకుండానే వరాల మీద వరాలు ఇస్తాడు. నీలో ఒక మంచి టీచర్ ఉంది, నీకు చిన్న వయసులో పెళ్లి చేసి మీ పేరెంట్స్ తప్పు చేశారు. రేవతి అన్ని విషయాలు చెప్పిందమ్మా, అటువంటి భర్తకు విడాకులు ఇవ్వటమే మంచిది. నీకు మేమందరం ఉంటామమ్మా, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎప్పుడు ఎటువంటి సహాయం అవసరమైనా ఫోన్ చెయ్యి. సీతకి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. పార్వతమ్మ హక్ చేసుకుంది. ధైర్యంగా ఉండమ్మా, నువ్వు చూడకుండా వ్రాయిస్తున్నావట కదా, నీ బోధన విధానము నాకు బాగా నచ్చిందమ్మా. ఇప్పుడు పిల్లలు మొబైల్స్, ల్యాప్టాప్లలో సేవ్ చేసుకున్నారు,
వ్రాసే అలవాటు పోయింది. చూడకుండా వ్రాయగలిగితే వాళ్ళు పరీక్షల్లో వ్రాయగలరు. ఇప్పుడు అందరూ ఇంజనీర్ డాక్టర్లకి ప్రవేశ పరీక్షలు రాసి ఇంజనీర్లు డాక్టర్ కోర్సులు చదవాలని అందరూ లెక్కలు సైన్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరు సోషల్ గురించి పట్టించుకోవటం లేదు. హిస్టరీ, సివిక్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్ ఇవి కూడా చదవాలి కదా. 10వ తరగతిలో సరాసరి మార్కులు బాగా రావాలంటే సోషల్లో కూడా మంచి మార్కులు రావాలి కదా. ఇలా ఎవ్వరూ ఆలోచించడం లేదు. బాగా చెప్పవమ్మా, దేవుడు నీకు మంచి రోజులివ్వాలి. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలా ఆంటీ. నేను రేవతి వాళ్ళుండే అపార్ట్మెంట్లోని అదే అంతస్తులో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను. రేపటి నుంచి పిల్లల్ని అక్కడికి పంపండి అని చెప్పింది. రేవతి తన డిపార్ట్మెంట్లో 1 నుండి 10వ తరగతి పిల్లలకు ట్యూషన్లు చెప్పబడును అని కింద సీత ఫోన్ నెంబర్, రేవతి ఫోన్ నెంబర్ ఇచ్చి పెద్ద ప్రింటౌట్ తీసి అపార్ట్మెంట్ గేట్ దగ్గర అతికించింది. పిల్లలు సీత ఇంటికి వస్తున్నారు. చాప మీద కూర్చుంటున్నారు. తన కూతురు రమ్యను అక్కడే కూర్చోబెట్టి చదివిస్తుంది. కొన్ని రోజులలో చిన్న చిన్న పిల్లలు కూడా రావటం మొదలుపెట్టారు. సీతాకి బిఏలో సీటు వచ్చింది. ఉదయము సాయంత్రము ట్యూషన్లు పిల్లలు వస్తున్నారు. ఒక్క పూటే వంట చేస్తుంది. మధ్యాహ్నం తన చదువు చదువుతుంది. సీత రేవత్ తన కోసం ఏమేం కొన్నది వాటి ధరలు రాసి పెట్టుకుంది. మొబైలు, టేబులు, చైరు, ఇండక్షన్ స్టవ్ అన్ని రేట్లు ఒక కాగితం మీద వ్రాసి మొత్తం రాసి ఆ డబ్బు రేవత్ చేతిలో పెట్టింది. ఏమిటిది? నా కోసం ఇవి కొన్నావు. ఇప్పుడు మేమిద్దరం తినగా మిగిలినంతా సంపాదిస్తున్నాను. మెల్లిమెల్లిగా అన్ని అప్పులు తీర్చుకుంటాను. సరే అయితే నేను నీకు మొబైల్ గిఫ్ట్గా ఇచ్చాను కాబట్టి ఇండక్షన్ స్టవ్, టేబుల్, చైర్ రేట్ తీసుకుంటానని ఆ డబ్బులు మాత్రం తీసుకుంది. తర్వాత కుక్కర్, గిన్నెలు అవి అన్నీ కొని రేవతి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసింది. రేవతి ఎంటెక్ పూర్తయింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. హైదరాబాద్లోనే. సీతకి విడాకులు వచ్చాయి. చాలా సంతోషించింది. ఒకసారి తండ్రి వచ్చి పిలిచినా రానంది. తను చదువుకొని ఉద్యోగం చేస్తానంది. రమ్య యూకేజీకి వచ్చింది. ప్రతిరోజు రమ్య రేవతి ఇంటికి వెళ్ళి అమ్మమ్మ అంటూ సరోజమ్మతో కాసేపు ఆట ఆడడం అలవాటైంది. రేవతి ఉద్యోగంలో చేరింది. మరో సంవత్సరం గడిచింది. సీత బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. బీఈడీలో చేరింది. రేవతికి సంబంధం వచ్చింది. సీతకి ఒక ఆధారం కల్పించే వరకు పెళ్లి చేసుకోను అన్నది. నాకు ఆధారం లేకపోవటం ఏమిటి రేవతి? నేను సంపాదించాను. బిఏ డిగ్రీ తీసుకున్నాను. ఇప్పుడు బిఎడ్లో చేరాను కాబట్టి ట్యూషన్లు మానేశాను. నేను సంపాదించింది నా అకౌంట్లో ఉన్నది. అది బిఎడ్ పూర్తయ్యే వరకు వస్తుంది. ఆ తర్వాత టీచర్గా ఉద్యోగం వస్తుంది. లేకపోయినా పర్వాలేదు, ట్యూషన్లు చెప్పుకుంటాను. నీకు పెళ్ళైనా పెళ్లి కొడుకు ఉద్యోగం చేస్తున్నది హైదరాబాద్ కాబట్టి నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు సీతని కలవచ్చు, సరోజనమ్మ చెప్పింది. చివరికి రేవతిని ఒప్పించారు. రేవతి పెళ్లి నిశ్చయమైంది. రేవతి పెళ్లిలో సీత పెళ్లి పెద్దలాగా హడావిడిగా తిరుగుతూ సందడి చేసింది. రేవతి పెళ్ళయి వెళ్ళిపోయింది. రాగినికి ఇల్లు బోసిగా అనిపించింది. రేవతి భర్త మాధవ్ చాలా మంచి వ్యక్తి. ఒకరోజు రేవతి ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. అతను ఒక డిగ్రీ కాలేజ్లో ఆంగ్ల అధ్యాపకునిగా చేస్తున్నాడు. అతను మాధవ్ ఫ్రెండ్ కూడాను. అతని పేరు అవినాష్. మాధవ్ మా ఇంట్లో లేడు అన్నా, మీరు రేవత్ తల్లిదండ్రులు కదా, కాసేపు మాట్లాడి వెళ్తాను అన్నాడు. అల్లుడి ఫ్రెండ్ కదా అని వాళ్ళు లోపలికి పిలిచారు. కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళాడు. అసలు ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు. మరో సంవత్సరం గడిచిపోయింది. సీత బిఎడ్ పూర్తయింది. సీత రేవతి ఇంటికి వచ్చి శ్రీకాంత్, సరోజమ్మల ఆశీర్వాదం తీసుకున్నది. రేవత్తో ఫోన్ మాట్లాడింది. తర్వాత గవర్నమెంట్ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. రేవతి భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. రేవతి సీతని ఇంటికి రమ్మని పిలిచింది. సీత రమ్యని తీసుకుని రేవతి ఇంటికి వచ్చింది. సీత తండ్రి గోపాల్ గారు రేవతి ఇంటికి వచ్చారు. సీత తనని తీసుకెళ్లటానికి వచ్చారేమో అనుకుందట. బయట హోటల్లో దిగారట. అప్పుడే అవినాష్ వచ్చాడు. గోపాల్ గారితో తెలిసిన వ్యక్తిలా మాట్లాడాడు. సీత ఆశ్చర్యంగా చూస్తుంది. అసలు ఏం జరిగిందంటే పెళ్లి తర్వాత రేవతి సీత గురించి అంతా మాధవ్తో చెప్తుంది. మాధవ్ అవినాష్తో చెప్తే అవినాష్ సీతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. రేవతి సీత వాళ్ళ నాన్నని ఫోన్లో చెప్పి పిలిపించింది. అవినాష్ గోపాల్ గారిని హోటల్లో ఇక్కడికి రావటానికి ముందు కలిశారు.
అవినాష్ తల్లిదండ్రులు విజయవాడలో ఉన్నారు. వాళ్ళతోనూ ఫోన్లో మాట్లాడి ఒప్పించాడు. వాళ్ళు ముందు ఒప్పుకోలేదు. వేరే కాపురం పెట్టేస్తాను అని బెదిరించి ఒప్పించాడు. సీతకి తెలియకుండా, రేవతి తల్లిదండ్రులకు తెలియకుండా రేవతి ఏర్పాట్లు చేస్తుంది. అవినాష్ రిజిస్టర్ మ్యారేజ్ కావాలన్నాడు. రమ్యను తన కూతురిగా అంగీకరించాడు. మాధవ్ అవినాష్ గురించి అందరితో మంచిగా చెప్పాడు. రిజిస్టర్ ఆఫీస్లో సీత అవినాష్ల పెళ్లి జరిగింది. సీత నాన్న అందరికి హోటల్లో డిన్నర్ ఏర్పాట్లు చేశాడు. ఉద్యోగం చెయ్యాలా వద్దా అన్నది నీ ఇష్టం అన్నాడు అవినాష్. ముందు చేరి కొన్నాళ్ళు చేస్తాను అని చెప్పి ఉద్యోగంలో చేరింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.